చిదంబరం ఎందుకు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలన్న ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. దేవుడు నిరాకారుడు. అతనికి రూపం లేదు. అనంత విశ్వమే దైవ స్వరూపమని తలుస్తున్నారా? అయితే వెళ్ళు చిదంబరం. ఆ పరమేశ్వరుణ్ణి లింగాకారుడిగా భావిస్తూ అభిషేకాలు నిర్వహిస్తున్నారా? అయితే వెళ్ళు చిదంబరం. పరమేశ్వరుడు మానవాకారంలోనే మాకు దర్శనమివ్వాలని, ఆ రూపాన్నే ఆరాధించాలని అని అనుకుంటున్నారా? అయితే వెళ్ళు చిదంబరం. భగవంతుడు శక్తి రూపం, ఆది పరాశక్తి, అనంత సృష్టికర్త, సౌందర్య రూపిణిగా మీరు భావిస్తున్నారా? సౌందర్యలహరిలో తేలియాడాలనుకుంటున్నారా? అయితే వెళ్ళు చిదంబరం. దేవుడనేవాడు ఒకడున్నాడన్న నమ్మకం బలపడాలంటే ఏదో ఒక అర్చనా పద్ధతిని ఎంచుకోవాలి. మనం ఎంచుకున్నటువంటి ఆరాధనా పద్ధతిని బట్టి ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలన్నది నిర్ణయం అవుతూ ఉంటుంది. దేవుణ్ణి నిర్వికారుడని భావించిన, లింగాకారుడని తలచిన, నటరాజుగా ఎంచుకున్న, శివకామినిగా శక్తి స్వరూపిణిగా ఆరాధించాలనుకున్న ఒకే క్షేత్రం దక్షిణ భారతంలో ఉంది. అదే చిదంబరం. ఇక్కడ పరమేశ్వరుడిని 3 పద్ధతుల్లో ఆరాధించుకోవచ్చు. చిదంబరం వెళ్ళినప్పుడు కనులారా చూస్తూ ఆనందం పొందడంతో పాటుగా మనసుని అంటే ఆత్మని నివేదిస్తూ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే వీలు కూడా ఉందండి. చిత్ అంటే మనస్సు, అంబరం అంటే ఆకాశము లేదా అనంతానికి ప్రతీక. ఈ రెంటిని ఏకం చేయాలన్నటువంటి తపన ఉన్నప్పుడు వెళ్ళవలసినటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదా అంటే అది చిదంబరం ఒక్కటే. ఇదేనండి చిదంబర రహస్యం. అయితే ఈ రహస్యం సంపూర్ణంగా ఎవరికి వారు తెలుసుకోవలసినటువంటి ఒక దివ్య జ్ఞానం. దీనికి కావలసిందల్లా మన మనసు లేదా ఆత్మను అనంతమైనటువంటి పరమాత్మ వద్దకు అంటే విశ్వానికి ప్రతీక అయినటువంటి ఆకాశాన్ని అంటే మనం అంబరం అనొచ్చు. ఈ అంబరం వద్దకు చేర్చడమే ఇదేనండి చిత్ అంబరం, చిదంబరం. ఆత్మజ్ఞానులు అలా చేయగలుగుతారు. మరి మిగతా వాళ్ళ మాట ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా చిదంబరంలోనే మరో 2 పద్ధతుల్లో స్వామివారు కనపడుతూ ఉంటారు. వాటిలో ఒకటి లింగాకృతి, మరొకటి మానవాకృతిలో డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి నటరాజస్వామి వారు. ఇంకా అసలు జాగ్రత్తగా ఆలోచిస్తే నిరాకారం, లింగాకారం, నటరాజ రూపం పైకి వేరువేరుగా అనిపించినప్పటికీ తత్వం ఒకటే. అన్నీ కూడా కాస్మిక్ అంటే అనంత విశ్వానికి ప్రతీకలే. నిరాకారం అన్నది అనంత విశ్వానికి అంటే ఆకాశానికి ప్రతీకగా మనం చెప్పుకున్నాం కదా! లింగాకారం అన్నది కూడా అనంతమైనదే. మహాలింగోద్భవం సమయంలో ఇది ఆది, ఇది అంతమని ఎవరూ చెప్పలేరు కదా! అంటే లింగాన్ని కూడా అనంత విశ్వంగానే మనం భావించాలి. ఇక నటరాజ రూపం దగ్గరికి వెళ్దాం. దీన్ని మనం కాస్మిక్ డాన్స్‌కు ప్రతీక అనవచ్చు. కాస్మిక్ అంటే విశ్వం. విశ్వ నృత్యానికి ప్రతీక అన్నమాట. భక్తులకు అర్థం కావడం కోసం పరమేశ్వరుడిని నటరాజస్వామిగా చెప్పినా ఈ ఆకారం మనం అనంతమైనదిగానే భావించాలి. విశ్వమే ఈ ఆకారం దాల్చింది అని అనుకోవాలి. విశ్వం నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుంది? నాట్యం అంటే ఏమిటిక్కడ? నాట్యం అంటే కదలిక. ఈ విశ్వం నిరంతరంగా కదులుతూనే ఉంటుందని సైన్స్ కూడా చెప్తున్న మాట కదా! అనేక కదలికలు, అనేకానేక భంగిమలు, విచిత్రమైనటువంటి వెలుగులు, అంతలో ఆరిపోయే చీకటి బిలాలుగా మారిపోవడాలు ఇదంతా కూడా సృష్టికర్త లీలా వినోదం. దీనికి ప్రతీక నటరాజస్వామి వారి కాస్మిక్ డాన్స్. కాబట్టి ఈ 3 రూపాలు విశ్వానికి, విశ్వశక్తికి, విశ్వంలోని లీలా వినోదానికి ప్రతీకలే అని చెప్పుకోవాలి. పైకి భిన్నంగా కనపడుతున్న చిదంబర తత్వం ఒక్కటే. పరమేశ్వరుడిని, పరమేశ్వరిని వేరువేరుగా చూడకూడదని భావించేవారు అంటే శక్తి ఆరాధకుల కోసం అమ్మవారు ఈ చిదంబరంలోనే శివకామినిగా వెలిశారు. ఆమెను అక్కడ దర్శించుకోవచ్చు. అంతేకాదు శివకేశవులకు భేదం లేదన్న భావనతో ఆరాధన చేసేవారికి కూడా ఈ చిదంబరం దివ్యక్షేత్రమే. అక్కడ విష్ణువు గోవిందరాజుల వారిగా దర్శనమిస్తూ ఉంటారు.
అంటే ఆరాధనా పద్ధతులు వేరు కావచ్చేమో కానీ, దర్శించుకునే యాత్రా మార్గం మాత్రం ఒకటే. అదే చిదంబరం వెళ్ళే దారి. విభిన్న పోకడలతో ఉండేటువంటి చిదంబర తత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో మున్ముందు నేను అంటే తుర్లపాటి నాగభూషణరావుని ఈ ఛానల్ 5 AM కోసం మరికొన్ని వీడియోలను అందించబోతున్నాను. ఓం నమః శివాయ.